హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ అమ్మేస్. ఇవాళ నేను చూపించబోయే రెసిపీ డ్రై ఫ్రూట్స్ సున్నుండ. చాలా టేస్టీగా ఉంటుంది. చిన్నపిల్లలకైతే చాలా బాగా నచ్చుతుందండి. చిన్నపిల్లలకు సంబంధించి అయితే హెల్త్కి చాలా మంచిది. పెద్దవాళ్ళైనా సరే, డైట్లో ఉన్నా సరే ఈ లడ్డు రోజుకు ఒక్కటి తీసుకున్నా కూడా బాడీకి కావాల్సిన ప్రాపర్ మినరల్స్, ప్రాపర్ ప్రోటీన్స్ అన్నీ అందుతాయి. చిన్నపిల్లలకైతే కాల్షియం పరంగా కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. బోన్ స్ట్రెంగ్త్ కానీ అన్ని పరంగా చాలా హెల్ప్ఫుల్ అండి. ఇది ఎలా చేయాలో చేసే విధానం ఏదో చూసేద్దాం రండి. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుంటున్నానండి. ఇప్పుడు దీనిలో 1 కప్ వరకు మినప్పప్పు వేసుకుంటున్నాను. మినప్పప్పు బాగా ఫ్రై అయ్యేంత వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలి. దీనిలో ఆయిల్ కానీ ఏమి వేయలేదండి, నేను జస్ట్ మామూలుగానే వేయించుతున్నాను. మినప్పప్పు బాగా వేగిన తర్వాత ఇట్లా కలర్ వస్తుందండి. స్మెల్ కూడా చాలా బాగుంటుంది. ఈ మాత్రం కలర్ వచ్చిన తర్వాత తీసి సైడ్ పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు అదే పాన్లో 1/3 కప్ వరకు బాదం ఫ్రై చేసుకుంటున్నాను. మరీ ఎక్కువ ఫ్రై అవ్వనివ్వద్దండి, తొక్కు మాడిపోతుంది. సో టేస్ట్ కూడా కొంచెం డిఫరెన్స్ వస్తుంది. ఇవన్నీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకుంటున్నాను. ఈ బాదంతో పాటే జీడిపప్పు, పిస్తా కూడా ఫ్రై చేసుకున్నానండి. అది నేను ఇక్కడ చూపించలేదు. ఇలా అన్నీ ఫ్రై చేసి పెట్టుకున్నాను. మినపప్పు 1 కప్పు, బాదం, పిస్తా, జీడిపప్పు 1/3 కప్స్ తీసుకున్నాను. ఇలా అన్నీ ఫ్రై చేసి చల్లారి పెట్టుకుంటున్నానండి. ఇవి బాగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టించుకుందాము. ఫస్ట్ మిక్సీ జార్ తీసుకొని మినప్పప్పు వరకు వేసుకుంటున్నాను. మినపప్పు గ్రైండ్ అవ్వాలంటే కొంచెం టైం అయితే తీసుకుంటుందండి. సాఫ్ట్గా అవ్వాలి అని అంటే ఎక్కువసేపు పడుతుంది. సో ఫస్ట్ అయితే మినపప్పు తీసుకొని గ్రైండ్ చేసుకున్నాను. ఈ మాత్రం సాఫ్ట్నెస్ వచ్చిన తర్వాత ఇప్పుడు దీనిలో బాదం పప్పు, పిస్తా, జీడిపప్పు వేసుకొని మూత పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది కూడా గ్రైండ్ చేసి చూపిస్తున్నాను. పౌడర్ అనేది ఈ మాత్రం సాఫ్ట్నెస్ అయితే రావాలి. మీరు ఇంకా మిక్సీ పట్టుకున్నా పర్లేదు. ఇప్పుడు నేను వేసిన దానిలో కొంచెం క్రంచీగానే ఉండింది. ఇంకా కొంచెం సేపు మిక్సీ పట్టించుకున్న పౌడర్ చాలా సాఫ్ట్గా ఉంటే తినడానికి కూడా చాలా బాగుంటుందండి. కొంతమంది క్రంచీగా కూడా ఇష్టపడతారు. సో మీకు తగినట్టు మిక్సీ వేసుకోండి. ఇప్పుడు ఈ పౌడర్ని అంతా నేను ఒక ప్లేట్లో తీసుకొని దీనిలో 1 కప్ వరకు బెల్లం తురుము వేస్తున్నానండి. మినపప్పు ఎంత వేసుకుంటామో అంత బెల్లం వేసుకోవాలి. మీ స్వీట్నెస్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే ఇంకొంచెం బెల్లం వేసుకున్నా కూడా బాగుంటుంది. ఇలా బెల్లం వేసుకొని మొత్తం కలుపుకుంటున్నాను. మొత్తం మిక్స్ అయ్యేలా చూసుకోవాలండి. ఇప్పుడు నెయ్యి వేస్తున్నాను. మీకు తగినట్లు నెయ్యి, మీకు ముద్ద ఎట్లా వస్తుందో ఆ ప్రకారం అయితే నెయ్యి వేసుకుంటూ కలుపుకోండి. ఒక్కసారిగా నెయ్యి వేయకుండా కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకుంటున్నాను. ఇప్పుడైతే ముద్ద వచ్చేస్తుందండి. ఇలా అన్నీ రౌండ్గా చేసుకొని పక్కన పెట్టుకుంటున్నానండి. అంతే అండి, డ్రై ఫ్రూట్స్ సున్నుండ రెడీ. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. నా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ ఇచ్చి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.